అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 14వ జాతీయ మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ నేపథ్యం భారతదేశం మహిళల కోసం, మహిళల హక్కుల కోసం, మహిళా కార్మికుల కోసం, అట్టడుగున అడగారిన మహిళల కోసం, పితృస్వామ్య ఆధిపత్యంలో నలిగిపోతున్న మహిళల కోసం, మనువాద భావజాలతో అణిచివేయబడుతున్న మహిళల కోసం పనిచేసిన, తమ జీవితాలను అంకితం చేసిన కొంతమంది మహిళా నాయకులు, ఉద్యమ నేతల గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అందులో భాగంగానే సుశీల గోపాలన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆమె 13 సంవత్సరాల వయసులోనే, ఇంకా పూర్తిగా 13 సంవత్సరాలకు నిండలేదు, 12-13 సంవత్సరాల మధ్యలోనే కేరళలో కోయర్ వర్కర్స్ సమస్యల మీద, ఆ సమస్య సమావేశానికి హాజరై ఆ సమస్యల మీద ఆమె ఉపన్యాసం చేసింది. వాళ్ళ చైతన్యపరిచింది. చిన్న వయసులో ఉన్న బాలికగా ఈ చైతన్యం ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె పుట్టిగే పోరాటాల కుటుంబంలో పుట్టింది. కేరళలో ప్రసిద్ధిగాంచిన చరిత్రాత్మక రైతాంగ పోరాటం ఉన్నప్పుడు పోరాటంలో పాల్గొన్న కుటుంబ నేపథ్యం అనుకుంది. ఆ చైతన్యం, ఆ పోరాట రక్తం ఆమెని చిన్న వయసులోనే ఉద్యమాల వైపు, పోరాటాల వైపు నడిపింది. ఆమె ఒక మహిళా నేత, కార్మిక నేతగా, మహిళా కార్మిక నేతగా, పార్లమెంటేరియన్ గా, ఒక మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా బహుముఖ బాధ్యతలు నిర్వహించింది. ప్రతి బాధ్యతల్లో న్యాయం చేయడం కాదు, తన ముద్రని ఐద్వా వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం అధ్యక్షులు కూడా పనిచేశారు. ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందు వరకు కూడా ఈ ఐద్వాలో చాలా కీలకమైన, ప్రధానమైన పాత్ర, ఒక చారిత్రాత్మక బాధ్యతను ఆమె పార్లమెంట్ లో, ఆమె పార్లమెంటేరియన్ గా 3 టెన్యూర్లు పనిచేసినప్పుడు వరకట్న నిషేధ చట్టం ఏదో 1961 ఉందో దాన్ని, అందులో లోపాలని సరిదిద్దడంలో, కొన్ని సవరణలు తీసుకురావడంలో, దాన్ని మరింత బలోపేతం చేయడంలో, దాని ఎగ్జిక్యూషన్ లో ఆమె పార్లమెంట్ లో తన గళా నిప్పి చాలా దాని మరింత చట్టాన్ని బలం, పితృస్వామ్య ఆధిపత్య పీడనకు వ్యతిరేక తమ గళ విప్పారు. మహిళలు ఉన్న నిరుద్యోగం, ఆ నిరుద్యోగాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఒక పెద్ద క్యాంపెయిన్ నిర్వహించారు. ఆమె ఉమెన్స్ అంటే మహిళల యొక్క రాజకీయ రంగంలో రిజర్వేషన్లు, ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం తన వాదనల్ని పార్లమెంట్ లో బలంగా వినిపించింది. అట్లానే మహిళల మీద జరుగుతుంది లైంగిక వివక్షత, జెండర్ డిస్క్రిమినేషన్, అట్లాగే లైంగిక హింస, అది శారీరక హింస కావచ్చు, లేకపోతే ఇంకో రకమైన హింస కావచ్చు, లేక ఇంకో రకమైన పీడన కావచ్చు. వీటిలన్నిటికీ వ్యతిరేకంగా, అలాగే అంతేకాకుండా ఆమె ఒక కార్మిక నాయకులు. చెప్పిన దాకా 13 సంవత్సరాల వయసులోనే కోయర్ వర్కర్స్ పోరాటానికి హాజరయ్యి ఉపన్యాసం చేశారు. ఆమె వర్కింగ్ ఉమెన్ యొక్క సమస్యల మీద సిఐటి ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా సిఐటి ఉపాధ్యక్షులుగా, ఐద్వా నాయకురాలుగా, మహిళల యొక్క, శ్రామిక మహిళల యొక్క, వర్కింగ్ ఉమెన్స్ యొక్క సమస్యల మీద, వాళ్ళ పని ప్రాంతాల్లో వాళ్ళకి కల్పించిన సౌకర్యాలు, రక్షణ సౌకర్యాలు, అట్లనే క్రెచెస్, వాళ్ళ ఈ మెటర్నిటీ సంబంధించిన సమస్యలు, వీటిలన్నిటి మీద కూడా ఆమె ఒక నిర్దిష్టమైన పార్లమెంట్ లో తన వాయిస్, దానికి అనుకూలమైన చట్టాలు రావడంలో ఆమె వంతు పాత్ర ఆమె పోషించారు. అలాగే ప్రధానంగా ఐద్వాన్ని గ్రామ స్థాయిల వరకు తీసుకెళ్లడం. చాలా మనం మహిళా సంఘాలు కేవలం అర్బన్ ప్రాంతాలకి పరిమితం అవటం, పట్టణాలకు కొంత పరిమితం అవటం, కొంచెం చదువుకున్న వర్గాల్లోనే కొంత పరిమితం అవటం, ఒక ఫెమినిస్ట్ భావజాలం మనం చాలా చూస్తుంటాం. కానీ ఐద్వా అట్లా కాదు. ఐద్వాని ఆమె రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతంలో అణగారిన అణిచివేయబడుతున్న మహిళలు, వాళ్ళు దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనార్టీలు, ఆర్థిక వెనుకబడ్డ వాళ్ళు, వీళ్ళ యొక్క ఆ సమస్యలు చేపట్టి ఆ కింది స్థాయి వరకు సంఘాన్ని తీసుకెళ్లి ప్రధానంగా మహిళలు 2 రకాల దోపిడీకి గురవుతారని గుర్తించింది. 1 ఆర్థిక దోపిడీ, 2 జెండర్ వివక్ష పరంగా గృహహింస కావచ్చు, శారీరక ఇంట్లో దోపిడీ కావచ్చు, అన్ని రకాల బాధ్యతలు మోస్తూ అన్ని రకాలుగా బాధపడుతుంది. కానీ ఈ గ్రామాల్లో మరింత మూఢనమ్మకాల ద్వారా కావచ్చు, సరైన ప్రస్తుత సౌకర్యాలు లేక, మరుగుదొడ్లు సౌకర్యాలు లేక ఇంకా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. వీటిలన్నిటిని పరిష్కరించే గ్రౌండ్ స్థాయిలోకి మహిళా సంఘాన్ని తీసుకెళ్లిన ఘనత సుశీల గోపాలన్ గారికి వర్తిస్తుంది. ఆ సుశీల గోపాలన్ గారిని ఈ 14వ జాతీయ మహాసభ సందర్భంగా ఒక గుర్తు వేసుకుంటూ వారికి మా జోహార్లు అర్పిస్తున్నాం.